అంటే అసలు ఫస్ట్ సంపాదన ఎంత మీ బెట్టింగ్ యాప్ మీద? ఒక 1 lakh వరకు అట్లా లక్కీగా మనీ వచ్చేసాయి. ఇప్పుడు నువ్వు ఇట్లా చనిపోయావంటే మీ పేరెంట్స్ తలవంపులు కదా? నేను ట్రై చేశానన్నా, అన్ని విధాలుగా ట్రై చేశాను. ఇంకా నా వల్ల కాలేదు, ఇంకా యూజ్ లేదనిపించింది. సో ఆ వచ్చేసిన మనీ తర్వాత అవి కలిపి కొంచెం ఇది లక్కీ డ్రా లాగా సంథింగ్ అట్లా బోనస్ లాగా చూపించారు. అందులో టెంప్ట్ అయ్యి అందులో వేసేసరికి ఆ అమౌంట్ మొత్తం వెళ్ళిపోయాయి. ఉన్నదే లేని మొత్తం ఊడ్చిపోయింది. ఎంత పోగొట్టుకున్నావు ఇప్పటి వరకు ఐపీఎల్లో? ఓన్లీ ఐపీఎల్ వచ్చేసి 9 to 10 lakhs అంట. చాయ్ ఖర్చులకి వస్తాయని చెప్పేసి ఆడేటోని, అది కాస్త ఇయర్ పెరిగే కొద్ది అడిక్షన్ అయిపోయింది. 100, 1000, 10,000, 1 lakh ఇలా వేసుకుంటూ ఒక చిన్న అమౌంట్ నుంచి పెద్ద అమౌంట్ దాకా అది అడిక్షన్ అయిపోయింది. అతను వల్ల మేమందరం ఎఫెక్ట్ అయ్యాం. ఓకే, ఇతని వల్లేనా? జరిగి కూడా ఒక 2 years అవుతుంది. అంటే ఇతని వల్లే మీరు కూడా బాగా అడిక్ట్ అయిపోయారు. అవునన్నా, అది ఎంత ప్రెజర్ అయినది మా ఫ్యామిలీకి తెలుస్తుంది అన్న. అంటే ఇక వాడిని బ్లేమ్ చేయటం ఎందుకులే కానన్నా, వేరే వాళ్ళు ఇట్లా కావద్దన్న. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్రని. నేను మీకు ప్రీవియస్ వీడియోలో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ యొక్క యాప్స్కి బలైపోయిన వాళ్ళలో కొంతమంది ఉన్నారు. వాళ్ళలో నుంచి కొంతమంది మన ఐరా మీడియాని సంప్రదించడం జరిగింది. ఆ సంప్రదింపులోనే వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మా మొహాలు కనిపించకూడదు, ఎందుకంటే నేను ఇప్పటికీ కొంత డబ్బు బాకీ ఉన్నాను, వాళ్ళు నన్ను ట్రేస్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సో నేను మీ ఐరా మీడియా తరఫున నేను నా బాధని వెళ్ళగక్కుకోవాలనేసి అనుకున్నాను. ఎందుకంటే నేను చనిపోదామని వెళ్ళినప్పుడు మీ యొక్క వీడియో చూసిన తర్వాత నేను మీకు కాంటాక్ట్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఎనీవే, ఆ విషయంలో మేము మా ఐరా మీడియా కొంచెం ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మనం కలవబోయే ఒక వ్యక్తి అసలు ఏం జరిగింది ఆ పర్సన్ అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? నా పేరు శివ అన్న. నేను ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర చదువుకుంటున్నాను. ఇట్లా చదువుకుంటుంటే మా ఫ్రెండ్స్ ద్వారా నాకు ఇట్లా బెట్టింగ్ యాప్స్ ఇట్లా తెలిసాయి. అందు నుంచి స్టార్టింగ్ ఫస్ట్ నాకు కొంచెం టెంప్టింగ్ అనిపించి నేను వేసాను. అలానే నేను వేసిన ప్రైజ్కి నాకు డబుల్ అమౌంట్ వచ్చేసాయి. అలా వచ్చేసరికి నేను ఇంకా వాటికి టెంప్ట్ అయిపోయి ఇంకా వాటికంటే ఎక్కువ వేసి ఇంకా బెట్టింగ్ ఆడి వాటి మీద ఇంకా తెచ్చుకోవాలని చెప్పి ఆశతో ఇంకా నేను ఆడాను. అందువల్ల స్టార్టింగ్ బాగానే వచ్చాయి, తర్వాత ఉండి 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 అంటే అసలు ఫస్ట్ సంపాదన ఎంత మీ బెట్టింగ్ యాప్ మీద? 10,000, 5,000 అట్లా ఉండేవి. తర్వాత ఇంకెంత వేస్తున్నా గానీ అయిపోతూనే ఉన్నాయి. అలా లక్కీగా ఒక రోజు ఒక 1 lakh వరకు అట్లా లక్కీగా మనీ వచ్చేసాయి. అయితే ఇంకా అలా జరిగిన తర్వాత ఒక few days కి అట్లా ఆ యాప్ నుంచి కస్టమర్ కేర్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఇలా మీకు బోనస్ ఉంది, మీరు మీ ఫ్రెండ్స్ ని ఎవరినైనా రిఫరల్ చేస్తే మీకు ఇట్లా బోనస్ వస్తుంది అట్లా చెప్పారు. సో నేను ఇంకా ట్రస్టెడ్ అనుకున్నాను, ఇట్లా వచ్చేసాయి కదా, అందువల్ల ట్రస్టెడ్ అనుకొని నేను ఇంకా సరే అని చెప్పి మూవ్ అయిపోయాను. అట్లా అయిపోయినాక మా ఫ్రెండ్స్ ని కొంతమందిని జాయిన్ చేశాను. అట్లా అయిపోయింది. ఇంకా ఆ నెక్స్ట్ నుంచి నేను ఎంత అమౌంట్ వేస్తున్నా కానీ ₹1 అయితే నాకు రావట్లేదు, ఎంత వేసినా వెళ్ళిపోతున్నాయి. మరి ఇప్పుడు జాయిన్ చేయించిన నీ ఫ్రెండ్స్ పరిస్థితి ఏంటి? నా ఫ్రెండ్స్ నా వల్ల జాయిన్ చేశాను కదా, నేను జాయిన్ చేసిన వల్ల కూడా వాళ్ళు నీ వల్లే నాకు అలా తెలిసింది, అలా జరిగింది మాకు, నీకు రెస్పాన్సిబిలిటీ అట్లా వాళ్ళు మాట్లాడి వాళ్ళు బ్లేమ్ చేస్తా ఉన్నారు. అంటే నువ్వు ముందు చెప్పలేదా ఈ యాప్లో మీరు మీ డబ్బులు పెట్టుకుంటే ఇప్పుడు డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళకి కూడా డబ్బులు వచ్చినాయా? ఫస్ట్ డబ్బులు వచ్చిన వాళ్ళకి వాళ్ళు పెట్టిన డబ్బులు వాళ్ళకి వచ్చేసినాయి, వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్స్ట్రాగా పెట్టారు. అవును. ఓకే. అయితే అట్లా అని నాకు తెలియదు, ఫస్ట్ వాళ్ళకి తెలియదు. అయితే టెంప్టింగ్ అయితే అమౌంట్ బాగానే వస్తాయి, ఇంకా వస్తున్నాయి కదా అని చెప్పి ఇంకా ఆడేసరికి ఇంకా ఇంకా వచ్చిన దానికంటే ఎక్కువ వెళ్ళిపోయాయి. అట్లా జరిగింది. ఇంకా ఇలాంటి పరిస్థితుల్లో ఈ బయట యాప్ నుంచి లోన్లు తీసుకోవటం, ఇంకా ఏంటంటే రికవర్ చేసుకోవడానికి వెళ్ళిన అమౌంట్ వాటి కోసం అని చెప్పి బయట లోన్లు తీసుకోవడం, అక్కడిక్కడ వడ్డీకి అలా తీసుకోవడం,
అలా చేసి ఆడాను. అయినా కానీ దానివల్ల బాగా నష్టపోయాను. సో, ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇలా అంటే ఇప్పుడు ఇలా జరుగుతుందంటే అసలు ఏం చేద్దాం అనుకున్నావు? సూసైడ్ అని అనుకున్నాను అన్న. సూసైడ్ చేసుకున్నావు. నీకు ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు? ఎంసీఏ అన్న. ఎంసీఏ. సరే, ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, మీ అమ్మ నాన్న పరిస్థితి ఏంటి? సరే, సూసైడ్ చేసుకుని చచ్చిపోయావు. సరే నువ్వు చేసిన తప్పుకి ఏదో అనుభవించేసావు, చచ్చిపోయావు అనుకుందాం. మరి నిన్ను కన్న పాపానికి మీ పేరెంట్స్ పరిస్థితి ఏంటి? అంటే అట్లా అనుకుంటే అయిపోయినట్టేనా? చచ్చిపోవాల్సిందేనా? అమౌంట్ అంతా పోయాయి, చేసేది ఏముందన్న. ఇంకా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అలోన్స్ యాప్ నుంచి తీసుకున్నప్పుడు మనం సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయటాలు, సెల్ఫీ వీడియోస్ అవి తీసుకొని వాటి నుంచి బ్లాక్మెయిల్ చేయటాలు అలా చేస్తున్నారు. సో ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసి పెద్ద ఇష్యూ అయ్యి ఫ్యామిలీ ముందుకు వెళ్తే కొంచెం ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎన్ని రోజులు అయింది ఇప్పుడు ఫ్యామిలీని కలిసి? 3-4 months అవుతుంది. 3-4 months. 3-4 months నుంచి నువ్వు ఫ్యామిలీని కూడా కలవలేదు. ఓన్లీ ఒకటే డిసైడ్ అయిపోయావు, ఇప్పుడు వాళ్ళు ఎమ్మడి పడుతున్నారు కాబట్టి ఇంకా ఏం గచ్చింద్రం లేదు, చచ్చిపోవాలి అంతే. అంతేనా? నేను ట్రై చేశాను అన్న, అన్ని విధాలుగా ట్రై చేశాను. ఇంకా నా వల్ల కాలేదు. ఇంకా ఆలోచించాను, ఇంకా యూజ్ లేదనిపించింది. సో అంటే మీ ఫ్యామిలీ బేస్ ఎట్లా ఉంటుంది? బాగానే ఉంటారా? అందరూ బాగా సెటిల్డా? వెల్ సెటిల్డా? మిడిల్ క్లాస్. ఇప్పుడు అవన్నీ కూడా నువ్వు చూసుకోవాలి కదా. ఇప్పుడు మరి మీ పేరెంట్స్లో మెయిన్, ఇప్పుడు నువ్వు ఇట్లా చనిపోయావంటే మీ పేరెంట్స్ తలవంపులు కదా, అవన్నీ ఆలోచించాలి కదా మీరు. ఎవరు పడితే వాళ్ళు ఇట్లా బెట్టింగ్ యాప్లు ఆడడం, లేకపోతే అసలు ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు, ఏ ఇన్ఫ్లుయెన్స్ తోటి నువ్వు ఆ బెట్టింగ్ యాప్లోకి వెళ్ళావు నువ్వు? అసలు తెలుగు కంటెంట్ ఇచ్చాయన ఒక ఆయన నేను రెగ్యులర్ గా ఫాలో అవుతానన్నా. అయితే అతని వీడియోస్ చూశాను. ఆయన ఇట్లా గేమ్స్ ఆడితే ఇట్లా మనీ వస్తాయి, ఇట్లా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అలా చెప్తే, అది నేను సరదాగా నా ఖర్చులకి, నా చిన్న చిన్న ఖర్చులకి అలా ఉంటాయి అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. అది ఇప్పుడు లాస్ట్కి ఇలా నా సూసైడ్ చేసుకునేలాగా దారి తీసింది. ఇప్పుడు ముందులో వచ్చిన డబ్బులతో ఏం చేసావు? బాగా జల్సాలు చేసావా? అమ్మాయిలతో తిరగడాలు, అటు ఇటు బయటికి అటు ఇటు అంతా ఎంజాయ్మెంట్ బాగుంది అక్కడ? ఇప్పుడు అవన్నీ చేసినప్పుడు లేనిది ఇప్పుడు వచ్చేసరికి చచ్చిపోతానే చెప్తున్నావే, అప్పుడు గుర్తులేదా నీకు ఇవన్నీ కూడా ఇచ్చేసుకోవడానికి? అప్పుడు గుర్తు తెచ్చుకోవాలి కదా. అట్లీస్ట్ ఆ సమయంలో అయినా నా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఎట్లా అంటే తలవంపులు రాకుండా చూసుకోవాలనేది, ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఆడొద్దు అనేది అప్పుడు నిర్ణయం తీసుకున్నావా? లేదు, అంతేనా? ఇంకా అక్కడి నుంచి నువ్వు మళ్ళీ వేరే ఏమైనా చేసావంటే అది కూడా లేదు, డైరెక్ట్ సూసైడ్ అంటున్నావు. తీర్చడానికి ఏమైనా ప్రయత్నం చేసావా? చేశానన్నా. ఏం చేసావు చెప్పు? జాబ్ చేసావా లేకపోతే ఎట్లా? ఫ్రెండ్స్ దగ్గర, ఫ్యామిలీస్ దగ్గర వాళ్ళకి కొంత అమౌంట్ అయితే కట్టేశానన్నా. అయితే ఇక నేను పార్ట్ టైం లాగా నైట్ షిఫ్ట్లు అట్లా, మార్నింగ్ షిఫ్ట్లు అట్లా బయట వర్క్కి వెళ్ళి ఆ వర్క్ చేసి ఆ వచ్చిన అమౌంట్ కొంచెం వరకు ఇది చేసుకొని తర్వాత ఈ కట్టేద్దాం అనుకున్నాను. ఇంకా మళ్ళీ సడన్గా మళ్ళీ ఇందులోకి వచ్చేసి వాటి వల్ల ఇంకా మనీ లాస్ అయ్యాను కదా, వీటి వల్ల ఏమైనా ఒక ఛాన్స్ నాకు లక్కీగా ఏమైనా వస్తాయేమో అన్న వేతో మళ్ళీ అందులో పెట్టేశాను. అయితే అప్పుడైతే చాలా గ్యాప్ తర్వాత ఆడాను కదా, అప్పుడైతే కొంత మనీ అయితే వచ్చేసాయి. ఆ వచ్చేసిన మనీ తర్వాత అవి కలిపి కొంచెం ఇది లక్కీ డ్రా లాగా సంథింగ్ అట్లా బోనస్ లాగా చూపించారు. అందులో టెంప్ట్ అయ్యి అందులో వేసేసరికి ఆ అమౌంట్ మొత్తం వెళ్ళిపోయాయి. ఇంకా ఉన్నదే లేని మొత్తం ఊడ్చిపోయింది. అసలే పోగొట్టుకున్నాను. మళ్ళీ ఈ బెట్టింగ్ యాప్ ఆ బెట్టింగ్ నమ్మి మళ్ళీ ఆ బెట్టింగ్ వేయటం వల్ల మళ్ళీ అయిపోయింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇంకా అట్లా. ఇప్పుడు సూసైడ్ చేసేసుకుందాం అనుకున్నావు, అలా అనుకుని కానీ ఈరోజు ఐరా మీడియాని ఎందుకు సంప్రదించావు? నిన్న వచ్చిన ఒక వీడియో ఉంది, అందులో మీరు మాట్లాడింది చూశాను. సో నా లైఫ్ ఇలా అయిపోయింది, ఇంకొక లైఫ్ అలా అవ్వకూడదు ఆ బెట్టింగ్స్ వల్ల అట్లా అని చెప్పి ఆలోచించి, ఈ నాకు జరిగింది అన్యాయమైన ఇది బయటకు చెప్పుకోవాలి అని చెప్పి అందరూ తెలియాలి, నాలాంటి స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా కానీ ఇలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి. బ్రదర్, ఇప్పుడు మీరు ఇంతవరకు రావడం తప్పలేదు బ్రదర్, వెరీ గుడ్. కానీ లాస్ట్లో మీకు మా వీడియో మిమ్మల్ని చావకుండా ఆలోచింపు చేసిందంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎట్లా అంటే దానికోసం చాలా వరకు కూడా వీ సే థ్యాంక్స్ టు యూ.
చూసినందుకు, ఆ వీడియో చూసి విరమించుకున్నందుకు. కాకపోతే ఒక్క విషయం నేను అడగాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఆ సూసైడ్ ఏదైతే చేసుకుందాం అనుకుని ఇప్పుడు విరమించుకున్నారో, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? చిన్నగా అమౌంట్ క్లియర్ చేసుకొని మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం అయితే ఆ బెట్టింగ్ యాప్లు అలాంటివి అవన్నీ ఆడొద్దు అని చెప్పి అనుకుంటున్నాను. సో విన్నర్గా ఫ్రెండ్స్, ఎవరైతే ఇతని బాధితులు ఉన్నారో అతన్ని ఫోర్స్ చేయకండి, ఎమ్మడి పడకండి. అతను తీర్చేయడానికి, అప్పులు తీర్చుకోవడానికి చాలా వరకు కొంచెం సమయం అడుగుతున్నాడు. సేమ్ ఇదే బాబుకి ఇంకొక పర్సన్ కూడా ఉన్నాడు మా దగ్గర. సరే బ్రదర్, చెప్పండి, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు కూడా సూసైడ్ చేసుకునే కార్యక్రమం విరమించుకుని వచ్చారా, లేకపోతే అది కంటిన్యూ చేద్దాం తర్వాత ఈ వీడియో తర్వాత అనుకుంటున్నారా? నేను సూసైడ్ కేటగిరీ కాదన్నా. నాకుంటే ఏంటంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరినీ వదిలేసి కొన్నాళ్ళు వేరే దగ్గర ఉందామని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే ప్రెజర్ అలా ఉంది. అందుకని చెప్పేసి ఈ సూసైడ్ అదంతా మన వల్ల కాదన్న. లేదు, ఏదో ఆడాను పోయి. ఏం ఆడావు? ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ ఆడాను, ఆన్లైన్ గేమ్స్. మోస్ట్లీ అంటే క్రికెట్, ఐపీఎల్ వచ్చిందంటే ఫుల్ ఆఫ్. ఎంత పోగొట్టుకున్నావు ఇప్పటి వరకు ఐపీఎల్లో? ఓన్లీ ఐపీఎల్ వచ్చేసి 9 to 10 lakhs అన్న. 9 to 10 lakhs వేసావా? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఆ డబ్బంతా కూడా? కొన్ని సేవింగ్స్ అన్న, కొన్ని ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇలా. ఓకే, అసలు ఆ యాప్ ఆడాలి అనే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏం లేదన్న, ఒకప్పుడు అంటే ఒక 2 years బ్యాక్ నేను ఏ జాబ్ చేసేటోని కాదు. స్టడీస్ అయితే ఒక చిన్న చిన్న బెట్టింగ్స్ 10 rupees 20 rupees చాయ్ ఖర్చులకి వస్తాయని చెప్పేసి ఆడేటోని. అది కాస్త ఇయర్ పెరిగే కొద్దీ అడిక్షన్ అయిపోయింది. 100, 1000, 10,000, 1 lakh ఇలా వేసుకుంటూ ఒక చిన్న అమౌంట్ నుంచి పెద్ద అమౌంట్ దాకా అది అడిక్షన్ అయిపోయింది. సరే, ఎంత సంపాదించు ఇప్పటి వరకు? సంపాదన ఉంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తా? అంటే పోవడం వరకు ఉండను, ఈ పాటికి గట్టిగా వేసుకున్నావు అంటావు. అమౌంట్ అంటే పెద్ద అమౌంట్ వన్ సిచ్యువేషన్ లో వచ్చింది. ఒకటేసారి 2,30,000 ఏమో వన్ టైమ్ లో వచ్చింది. అదే నాది ఆదాయం. అంటే అది ఆదాయం అని కూడా అనకూడదు, అది కూడా పోయింది. దాంట్లోనే పెట్టాను. మళ్ళీ డబుల్ యాడ్ చేసి పెట్టుకున్నావా? సరే, ఇప్పుడు అన్నిటికంటే మెయిన్ ఇక్కడ నాకు తెలియాల్సింది అంటే, మళ్ళీ ఇప్పుడు ఐపీఎల్ వస్తుంది కదా, మళ్ళీ ఎంత పెట్టడానికి ప్లాన్ చేస్తున్నావు, ఎంత కొట్టడానికి ప్లాన్ చేస్తున్నావు? ఆల్మోస్ట్ అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోదాం అన్న టైంలో నిన్న మీ వీడియో చూసి మీకు మెసేజ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరికన్నా ఇలా జరుగుతుంది చెప్తాం, ఏదో టీ ఖర్చులు అనుకుంటారు, సిగరెట్ ఖర్చులు అనుకుంటారు, దాన్ని అడిక్షన్ గా చేసుకుంటారని చెప్పేసి ఇలా వచ్చారన్న. అంతే, ఇంకా గిట్టింగ్ వేసేది లేదు. ఇప్పుడు అంత చూసుకుంటే నీ ఫ్యామిలీ గురించి అసలు ఆలోచించలేదా నువ్వు కూడా? చెప్తుంది అదే కదా. ఇప్పుడు నీ పక్కన కూర్చున్నాడు చూసావా, నీ పక్కన ఈ అబ్బాయి కూడా ఇట్లా నీలాగానే చాలా వరకు ఆలోచించకుండా, ఫ్యామిలీ గురించి పట్టించుకోకుండా, నేను బాగుంటే చాలు అనో, లేకపోతే నా ఫ్రెండ్స్ బాగుంటే చాలనో, లేకపోతే అమ్మాయిల అడిక్షన్ ఉండో ఏదో చేసుకున్నాడంట. కానీ ఇప్పుడు చివరికి వచ్చేసరికి చచ్చిపోవడం రెడీ అయ్యాడు. నువ్వు కూడా చచ్చిపోవడానికి రెడీ అయ్యావా, లేకపోతే ఎట్లా? ఏం లేదన్నా, వేరే దగ్గర వెళ్ళేసి ఏదన్నా చిన్న జాబ్ చూసేసుకొని, నాకు కొంచెం సర్వింగ్ వేరే హోటల్స్ లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. హోటల్ వర్క్ చేసుకుంటాను. ఎక్కడన్నా కొన్నాళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉండేసి ఇది కొంచెం తీరిపోయిన తర్వాత అప్పులు తీర్చేసుకుంటే చిన్నగా వాళ్ళు ఒప్పుకుంటేనేమో తీరుస్తారు, లేదంటే ఇలానే లైఫ్ లాంగ్ ఇంకా అండర్ గ్రౌండ్. అంటే ఇప్పుడు మనోళ్ళలాగానే నువ్వు కూడా వేరే వాళ్ళని బాగా ఇరికించావా? వేరే వాళ్ళని ఇరికించలేదు, నేను తీసుకున్న అప్పులు. నువ్వు తీసుకున్నావు అంటే వేరే ఎవరైనా సరే బెట్టింగ్లో ఆడడం కానీ, లేకపోతే బెట్టింగ్లో ఆడమని చెప్పడం కానీ ఎవరికి చెప్పలేదా? నీలాగా కూడా ఎవరు లేరా? నాలాగా ఉన్నారు. ఎవరు? నా బ్రదర్ ఉన్నారు, నా సొంత బ్రదర్. కానీ వాడికి కొంచెం అమౌంట్ వాడికి సెట్ అయ్యింది. ఇలాంటి ఏది ఇప్పుడు మాట్లాడతాడా? చూస్తామా, ఒకసారి కాల్ చేయి. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తుంటే వీళ్ళకి బ్రదర్స్ దగ్గర కూడా దాపరికాలు లేవు, కానీ ఒక పేరెంట్స్ దగ్గర మాత్రం దాపరికాలు ఉన్నాయి. కొంతమంది ఎట్లా అంటే బ్రదర్స్ దగ్గర చెప్పరు, ఎవరి దగ్గర చెప్పరు, చాలా వరకు లోపల ఇదైపోయి ఇగో ఇట్లా ఈ అబ్బాయిలాగా చనిపోవడం వరకు వెళ్ళిపోతారు. సో ఎనీవే ఫ్రెండ్స్, ఎవరైనా సరే చావు అనేది ఒకటే మార్గం కాదు. ఏదైనా సరే చచ్చి సాధించేది బతికి సాధించండి, ఏదైనా సరే అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అట్లనే మనోడు బ్రదర్ ఎవరు ఉన్నారంట, అతనితో కూడా ఒకసారి మాట్లాడి చూద్దాం. అంటే ఇలా బయటకు వచ్చినా కూడా మా బ్రదర్తోనే కొంచెం కాంటాక్ట్ ఉన్నాను, ఫ్యామిలీ ఎవరితో కాంటాక్ట్ లేదు. హలో బ్రో, అదే నేను వేరే ఛానల్ వెళ్తున్నానని చెప్పాను కదా, కొంచెం మెసేజ్ ఇద్దాం. యాంకర్ గారు మాట్లాడతారంట.
హలో అన్న, నమస్తే అన్న. ఇప్పుడు మీ బ్రదర్ ఇప్పుడు మా ఐరా మీడియా ఛానల్లో ఉన్నారు. ఓకే. సో మీరు కూడా ముందులో బాగా అనుభవించారంట కదా, ఇట్లా ప్రాబ్లమ్ ఫేస్ చేసి. అవునమ్మా. అసలు ఏం జరిగింది మీ లైఫ్లో కూడా, ఏం జరిగింది ఒకసారి చెప్పండి. మేమంటే మా బాబాయ్ కొడుకే అన్న. అతను వల్ల మేమందరం ఎఫెక్ట్ అయ్యాం. ఓకే, ఇతని వల్లేనా? జరిగి కూడా ఒక 2 years అవుతుంది. అంటే ఇతని వల్లే మీరు కూడా బాగా అడిక్ట్ అయిపోయారు. అవునన్న. మరి ఎందుకు, ఏమయ్యా అబద్ధాలు ఎందుకు చెప్తావు? నీ వల్ల అంటే కదా వీళ్ళు కూడా బాధపడింది. ఎట్లా ఎవరైనా చెప్తారా? సరే మీరు చెప్పండి. లేదన్నా ఇట్లానే యాప్ లో ఇట్లా మనీ వస్తాయి అది ఇది అని చెప్పేసి అని చెప్తే, ఇక మనీ వస్తాయి అంటే ఎవరెక్కడ ఉంటారన్నా. అట్లానే ఆడాము. 3 lakhs వరకు బాగా అప్పోయింది, ఇంట్లో తెలియకుండా చేసి. దానివల్ల ఇంట్లో గొడవలు అట్లా అయిపోయిందన్న. మొత్తం లైఫ్ స్పాయిల్ అయిపోయింది. మంచిగా చదువుకునే వాళ్ళు చదువు ఆపేసి పనులు చేసుకుంటున్నాం అన్న. అప్పుకి ఇంకా వడ్డీలు పెరుగుతున్నాయి, వడ్డీలు పెరుగుతున్నాయి, అవి కట్టుకుంటా ఇవే సరిపోతుంది. ఓకే, సరే. మరి మీ తమ్ముడితోటి ఎప్పుడైనా చెప్పావా, అరే నువ్వు చేసే తప్పు వల్ల ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం అని? లేదన్న, చెప్పలేదు. అంటే ఇక వాడు తెలియక చేశాడనే అనిపించింది, కానీ ఇంకొకరు ఇట్లా కావద్దు అందుకనే వాడు ఇట్లా ఇంటర్వ్యూ అయ్యేదంటే సరే రా ఇవ్వు, మనం అంటే ఇట్లా అయిపోయాం కదా, వేరే ఎవరు మనం చూస్తున్నా ఒక్కలాగే ఆగినట్టు కదా, వాళ్ళ ఫ్యామిలీ మంచిగా అయినట్టు కదా అని చెప్పాను. మంచి ధర వెళ్ళి అని చెప్పాను. సూపర్. ఓకే, అసలు మీ తమ్ముడు వల్ల మీకేమీ ఎట్లాంటి నష్టం జరగలేదని చెప్పేసి మిడిగుడ్లు వేసుకుని అన్ని అబద్ధాలు కూడా చెప్తున్నాడు ఇక్కడ కూర్చుని. అసలు సంబంధం లేదు నాకు, నా వల్ల ఎవరో ఎఫెక్ట్ కాలేదన్నారు. సర్లే, అదేమన్నా బాగా అది ఎంత ప్రెజర్ అయినది మా ఫ్యామిలీకి తెలుస్తుంది అన్న. అంటే ఇక వాడిని బ్లేమ్ చేయటం ఎందుకులే కానన్నా, వేరే వాళ్ళు ఇట్లా కావద్దన్న. ఓకే, సరే. పని చేసుకుంటే నెలకు 10,000 వచ్చే వాళ్ళు బతుకుతున్నారు, 15,000 వచ్చే వాళ్ళు బతుకుతున్నారు. ఇంతమంది బతకంగా అల్ప సంపాదన అన్నది. మనకి ఊరక డబ్బులు ఎవడిస్తాడన్నా ఎవడాడు. అవును, అది స్కామ్ అని తెలియక పాపం చదువుకునే పిల్లలు, ఇంటర్ చదివే వాళ్ళు, 10th క్లాస్ వాళ్ళు కానీ మొబైల్ ఫోన్ ఉంటే ఏముంది, పేరెంట్స్ చదువుకొని ఉండరు, దాంట్లో ఏం చేస్తున్నది వీళ్ళకి తెలియదు, ఆశపడతారు, అట్లా ఇదైపోతారు. శక్తి ఉన్నప్పుడు పని చేసుకోవడం మంచిది, చేసుకోలేనప్పుడు అడక తినొచ్చులే, కానీ ఇలాంటి వాడు పోవద్దు అంతే. సూపర్. సో ఫైనల్గా ప్రతి ఒక్కరికి, ఇప్పుడు మీరు ఐరా మీడియాలో ఉన్నారు కాబట్టి ప్రేక్షకులకు మీరు చెప్పాలనుకున్నది ఫైనల్ వర్డ్స్ ఏంటి? అదే అన్నాక మీ తరపున చెప్తున్నా కదా, మనం పని చేయగలం అనుకున్నప్పుడు పని చేయడం అన్నా. లేదు నేను పని చేయకూడదు, నాకు ఫ్రీగానే డబ్బులు రావంటే అడక్క తింటాం బెటర్. కానీ ఇట్లాంటి వాడు జోలు పోతే వాడు ఎఫెక్ట్ అని కాకుండా వాడు ఫ్యామిలీ. మా చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు. వీడు చనిపోతే పాపం ఏ పాపం తెలియని వాళ్ళ అమ్మ నాన్ని వాళ్ళు ఏం చేసేవారు, వీడు ఎందుకు చనిపోయాడు అని అనుకునే వాళ్ళు ఇట్లాంటి. సో అందుకని ఎవరు దాని జోలు పోకుండా తెలివితేటలుంటే ఏదైనా వ్యాపారం చేసుకొని బతకడం, లేదంటే ఏదైనా పని చేసుకొని బతకాలి, అంతేగాని ఇలాంటి జోలికి పోవద్దు. సూపర్ అన్న, ఇక అందరూ మా లెక్క కావద్దు. వెరీ గుడ్. సరే అన్న, నేను మాట్లాడతాను. అండ్ మంచి మాటలు కూడా చెప్పారు మా ప్రేక్షకులకి. సో మిమ్మల్ని చూసి మీ తమ్ముడిని అండ్ ఇంకో బ్రదర్ కూడా ఉన్నాడు యాక్చువల్గా ఇదే దానిలో ఇంటర్వ్యూలో. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే సేమ్ ఈ బాబతికి చెందిన వాళ్ళే. అంటే పాపం అనుకోకుండా ఈ యాప్స్కి బలైన వాళ్ళు అనమాట. ఆ బ్రదర్ అయితే డైరెక్ట్ సూసైడ్ నుంచి వచ్చిన అతను, సూసైడ్ చేసుకోకుండా మన వీడియో చూసి. సో మీలాంటి వాళ్ళ వల్ల ఒకరు కాకపోతే ఇద్దరైనా చేంజ్ అయ్యి కొంచెం ఒక అవేర్నెస్ రావాలనేది చిన్న ఆలోచన. ఎనీవే, థ్యాంక్స్ అన్న. చెప్పండి పర్లేదు. అంటే లేదు, మా వాడు వచ్చాడు అన్న దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. పబ్లిక్ లోకి వస్తే ఇప్పుడు 10 మంది తెలిసేది 100 మంది తెలుస్తుంది అలాంటి ఇంటర్వ్యూ ఇస్తే. కానీ ఎందుకు వచ్చాడంటే ఆడు బేర్ చేసి ముందుకు ఎందుకు వచ్చాడంటే బ్లేమ్ అయినా పర్లేదని వాడిని చూసాను ఒక 4 ఆగుతారని అంతే. రైట్, సూపర్ అన్న. అనుకోండి వాడికి వెళ్ళమని చెప్పింది అందుకే. వెరీ గుడ్ అన్న. ఇట్లానే మీరు ఎప్పుడు కూడా మీ తమ్ముడిని మోటివేట్ చేస్తున్నాను అన్న. టేక్ కేర్ అన్న. థ్యాంక్ యూ, బాయ్. ఏం బ్రదర్, మీరైతే అసలు
ఎట్లా అంటే మా బ్రదర్స్కి ఎవరికి కూడా నా వల్ల ఎట్లాంటివి జరగలేదన్నారు. బ్రదర్స్ అని చెప్పలేదన్నా, బయట ఫ్రెండ్స్ అన్నారు కదా, అయితే ఎవరు సజెషన్ చేయలేదని చెప్పాను. అంతేగాని మీ బ్రదర్ మాత్రం చేసావు. మా బ్రదర్, ఎందుకంటే మేమిద్దరు ఫ్రెండ్స్ లాగా ఉంటాం, బ్రదర్ కాకుండా ఎక్కువ క్లోజ్ గా ఉండేది కూడా మా బ్రదర్ తోనే, అందుకని చెప్పేసి. సరే, ఏదైతే నేను నీ వల్ల మాత్రం అది కూడా జరిగిందని అన్నాడు. బట్ ఈవెన్ దో నువ్వు కూడా మంచి నిర్ణయం తీసుకుని అటువైపు వెళ్ళొద్దు అనేసి అనుకున్నావు కాబట్టి ఇక ముందు నీ వల్ల 10 మందికి మంచి జరగాలని నిజంగా కోరుకుంటున్నాను. అండ్ ఈ బ్రదర్ కూడా, బ్రదర్ మీరు చావు అవన్నీ కూడా పక్కపడేయండి. ఇక ముందు కూడా లైఫ్ చాలా గొప్పది. మనిషికి లైఫ్ అనేది చాలా చాలా గొప్పది. మనం ఏదైనా సాధించాలి అని అనుకుంటే అది లైఫ్లో ఉన్నప్పుడు జరుగుతుంది. అది జరగాలి అని అంటే మనం ధైర్యంగా ఉండాలి. ఏదైనా సరే చేయగలవనే సత్తా, ఆ తెగింపు మనలో ఉండాలి. చనిపోవడానికి నువ్వు చూపించే ఆ తెగింపు బతకడానికి చూపించే డార్లింగ్. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఎప్పుడు కూడా ఎట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేసినా సరే ఒక ఫోన్ చేయండి, ముందు మనం మాట్లాడదాం. నాకు ఫోన్ చేయండి, డైరెక్ట్ మాట్లాడదాం ఏమైనా ప్రాబ్లం ఉంటే. ఓకే, థ్యాంక్స్ అన్న. ఏదో చిన్న ఎట్లాంటి చాయ్ బిస్కెట్ వరకు చూసుకుని ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈరోజు చావుల వరకు వెళ్ళిపోయి అండ్ దాని తర్వాత ఫ్యామిలీస్కి దూరం అయిపోవాలి అనేటువంటి థాట్స్ వరకు వెళ్ళిపోతున్నారంటే అది ఎంత అడిక్షన్ అనేది ఒకసారి ఆలోచించుకోండి. సో దీనికంటే ఎక్కువగా నేను మాట్లాడదలుచుకోలేదు. ఎనీవే, ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి. మీరు బాగుంటే మీ ఫ్యామిలీ బాగుంటుంది. సో అవన్నీ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్.